మరోవైపు ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైసీపీ విమర్శిస్తోంది. తురకపాలెం మరణాలను ఇప్పటివరకు సరైన కారణాలు తెలియలేదని, ఇప్పుడు విజయవాడలో డయేరియా ప్రబలుతున్న అరికట్టే చర్యలు చేపట్టడం లేదన్నారు. విజయవాడలో డయేరియా బాధితులను వైసీపీ నేతలు మల్లాది విష్ణు, సీదిరి అప్పలరాజు పరామర్శించారు. బుడమేరు వల్లే డయేరియా వచ్చిందంటూ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికార యంత్రాంగాన్ని సక్రమంగా వినియోగించుకోవడం ప్రభుత్వానికి చేత కావడం లేదన్నారు వైసీపీ నేతలు. చాలా క్లియర్ కట్ కదా ఇది. వాటర్ ఏరియాస్ ఒక ఏరియాలో అవుట్ బ్రేక్ రావాలంటే కారణం వెరీ సింపుల్, వాటర్ కంటామినేషన్. దీనికి ఇంత పెద్ద రీసెర్చ్ అవసరం లేదు, దీనికి పెద్ద రీసెర్చ్ అక్కర్లేదు. దీనికి వాటర్ కంటామినేషన్, ఈ ఏరియాకి ఎక్కడి నుంచి వాటర్ సప్లై ఉంది అక్కడి నుంచి మొదలుపెట్టి ట్యాప్ వరకు ఉన్నటువంటి ఎవ్రీ పాయింట్లో ఎక్కడ కంటామినేషన్ చెక్ చేసేదానికి వీళ్ళకి 4 రోజులు 5 రోజులు టైం కావాలంట. ఏంటిది నాకు అర్థమవుతుంది. అసలు పరిపాలన జరుగుతుందా ఈ రాష్ట్రంలో? గవర్నెన్స్ అనేది ఉన్నదా?